ఏం కావాలి పందారు కావాలి తీసుకురా మా గ్లాస్ किसके है पानी का ग्लास మా బయటికి తీసుకెళ్తాడు గ్లాస్ అదే మా గ్లాస్ అదే పక్కలో గ్లాస్ उधर से रास्ता उधर से महीने की बरकत से अलहमदुलिल्लाह मैंने साहब के मकान में खैरात सरकार के देने अल्लाह ताला से कबूल फरमाए और हमें दुआ करते हैं कि अल्लाह पूरे हमारे हिंदुस्तान में अमन चैन सुकून नसीब फरमाए और ये सबको खैरात को कबूल फरमाए हमारे रसूल साहब हैं मेरे मिल्ल साहब हैं ये बड़े हस्तियों की बरकत से ये हमारे देहातों की बरकत से ये सब सदका दे रहे हैं अल्लाह से दुआ है अल्लाह ताला इस खैरात को बेहतर से बेहतर कबूल फरमाए हमारे रमज़ान सुकून के साथ शांति के साथ आफियत के साथ रहे और हमारा पूरा हिंदुस्तान चैन सुकून के साथ रहे शुक्रिया గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో రంజాన్ పండుగ శుభ సందర్భంగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ గారు ఇక్కడ నుండి గుంటూరు నగరంలో ఉన్నటువంటి పేదవారి గుండెల్లో ఉన్నటువంటి గొప్ప నాయకుడు మస్తాన్ గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ప్రభుత్వాల ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి సంవత్సరం మస్తాన్ వలి గారు ప్రతి పేద కుటుంబం కూడా రంజాన్ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి వారి అన్నదమ్ముల వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదో ఒక రూపేణ పేద ప్రజలకి వీళ్ళ ద్వారా ఏదో ఒకటి అందాలి అని చెప్పి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని గత 20 ఏళ్లుగా నడిపిస్తున్నటువంటి గొప్ప మహానాయకుడు మన మస్తాన్ గారు. మరి అలాంటి నాయకుడికి పేదలందరూ గుంటూరు నగరంలోని ప్రజలందరూ ఆయనకి అందుబాటులో ఉండాలని ఎప్పుడు పిలిచినా అందుబాటులో వచ్చేటువంటి వ్యక్తి మస్తాన్ గారని వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయుర్వేద ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సభలో సెలవు తీసుకున్నాం. రంజాన్ నెల మాసం మొదలైన కాడి నుంచి కూడా కఠోరమైన ఉపవాసాలతో ఆకలిని జయించాలి. ఆకలి అంటే మనిషి ఎప్పుడు కూడా దాన్ని జయించే విధంగా ఉండాలనేటటువంటి పైవాడి యొక్క ఆలోచనలు, పైవాడిని సంతోషపెట్టడం కోసం పైవాడు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలని
ఇస్లాం మత ప్రకారం నిర్ణయించడం జరిగింది. దానిలో పైవాడిని ఇష్టపరచడం కోసం రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా పండుగను జరుపుకోవాలి. పండుగ జరుపుకోలేనటువంటి పేద కుటుంబాలు ఉంటే వాళ్ళని మిగతా వాళ్ళని పండుగ చేసుకునే విధంగా అండగా నిలబడాలనేటటువంటి ఖురాన్ యొక్క పదాన్ని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబ షరీఫ్ గారు కానీ మేము కానీ మా నాన్నగారి దగ్గర నుంచి కూడా నిరంతరం ఏదో విధంగా పైవాడిని సంతోషపరిచేటటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగమే ఇవాళ మళ్ళా శనివారం రోజు కూడా 2 రోజులుగా తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, కాంగ్రెస్ హయాంలో 13 వస్తువులు తోఫా రూపంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అది నెయ్యి, పంచదార, గోధుమ పిండి, సేమ్యాన ఇటువంటి రకరకాల 13 వస్తువులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి పాలకులు తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేషన్ కూడా చాపులు తివ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. దీన్ని నిపుణులైన ప్రజలు గ్రహించి ఎలక్షన్ అనేటటువంటి ద్వారా మీ ఓటు హక్కు ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పాలని ఈ మాస సందర్భంగా ప్రతి ఒక్కరికి రంజాను మాస సందర్భంగా వాళ్ళ జీవితంలో సంతోషంగా పండుగ జరుపుకునేటటువంటి శక్తి యుక్తి వాళ్ళకి కలగజేయాలని చెప్పి ఇదే విధంగా పైవాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరింత సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క శక్తిని కలగజేయాలని మీ ద్వారా పైవాడిని కోరుకుంటాను.